మేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము, మేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన వెంటనే చెన్నై వెళ్లి దర్శకుడు దాసరి నారాయణరావును కలుసుకున్నారు నారాయణమూర్తి. కృష్ణ హీరోగా నటించిన నేరము శిక్షలో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఒక పాట చిత్రీకరణలో 170 మంది జూనియర్ ఆర్టిస్టుల్లో ఆయన ఒకరు. చిన్న వేషం కావడంతో నిరుత్సాహపడ్డారాయన. అదే సమయంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైన విషయం తెలిసింది. డిగ్రీ పూర్తి చేసుకుని పరిశ్రమలోకి రమ్మని దాసరి సలహా ఇచ్చారు. అదీ కాక సినిమా టైటిళ్లలో ఎన్టీఆర్ బిఏ అని చూసి తాను బిఏ చేయాలనే కోరిక ఉండేది. అందుకే డిగ్రీ పూర్తి చేసేందుకు తూర్పుగోదావరికి తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో నేరము శిక్ష సినిమా విడుదలైంది. 100 మందిలో ఒకటిగా కనిపించిన నారాయణమూర్తిని సొంత ఊరి ప్రజలు సినిమా చూసి గుర్తుపట్టారు. ఆయన కనిపించిన సన్నివేశాలు వచ్చినప్పుడల్లా చప్పట్లు కొట్టారు. మన రెడ్డి బాబులు సినిమాలో ఉన్నాడు అని చెప్పేవారు. ఆ గుర్తింపే ఆయనకు సినిమాల మీద మరింత ఆసక్తిని పెంచింది. ఎలాగైనా డిగ్రీ పూర్తి చేసి సినిమాలలో చేరాలని నిర్ణయించుకున్నారాయన. డిగ్రీ పూర్తయిన తర్వాత తిరిగి దాసరిని కలుసుకున్నారాయన. అప్పుడు ఆయన తెలుగు చిత్ర పతాకంపై రమేష్ బాబు హీరోగా నీడా అనే చిత్రాన్ని తీస్తున్నారు. రామినేని సాంబశివరావు, డాక్టర్ రామకోటేశ్వరరావు నిర్మాతలు. ఆ సినిమాలో నారాయణమూర్తికి కొంత ప్రాధాన్యం ఉన్న నక్సలైట్ పాత్ర లభించింది. సినిమా బాగా విజయవంతమై నారాయణమూర్తి మద్రాసులోని చోళ హోటల్లో కరుణానిధి చేతులపై 100 రోజుల షీల్డ్ అందుకున్నారు. ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని, ఎవడురా తెగవాగింది ఎర్ర జంట ఒరిగిందని, తూర్పున సూర్యుడు పొడిచినంత కాలం, రక్తం ఎర్రగా నిలిచినంత కాలం, అజేయం రా విప్లవం దాన్నాపడం ఎవడబ్బతరం, అజేయం రా విప్లవం దాన్నాపడం ఎవడబ్బతరం. నో నెవర్. ఎవడురా కూసింది కమ్యూనిజం చచ్చిపోయిందని, ఎవడురా తెగవాగింది ఎర్ర జంట ఒరిగిందని. ఆ తర్వాత దాసరి, రామానాయుడు, జ్యోతిశేఖరబాబు వంటి దర్శకుల ప్రోత్సాహంతో అనేక చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించి తనదైన శైలిలో నటించారు నారాయణమూర్తి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తి పూర్తి స్థాయి హీరోగా సంగీత అనే సినిమా తీశారు. ఈ చిత్రాన్ని పూర్ణ పిక్చర్స్ పతాకంపై హరగోపాల్ నిర్మించారు. ఆ చిత్రం ఒక యావరేజ్ గా నడిచింది. ఆ తర్వాత ఆయనకు హీరోగా అవకాశాలు రాలేదు. చిన్న వేషాలకు కూడా తీసుకోక బాగా కష్టాలు పడ్డారు. తిండికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే హీరో అవ్వాలంటే తొలుత దర్శకునిగా నిలదొక్కుకోవాలని భావించారు నారాయణమూర్తి. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. జాతి గుండెలో జీవనదముల జాలువారే జానపదముల, గ్రామములు కాపాడ వెలసిరి గ్రామ దేవతలెందరో ఇట. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. దర్శకునిగా పూర్వానుభవం లేకపోవడంతో ఎవరూ నారాయణమూర్తికి అవకాశం ఇచ్చే సాహసం చేయలేదు. దాసరి చిత్రాలు షూటింగ్ ఉన్నప్పుడు ఆయన అక్కడకు చేరుకునేవారు. దాసరి పనితీరును గమనించేవారు. దర్శకుడిగా మారాలంటే నిర్మాతగా కూడా మారక తప్పదని అనుకున్నారు. అంతే, కొంతమంది స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేశారాయన. నారాయణమూర్తి ఆశయం నచ్చిన కొందరు చిత్ర నిర్మాణానికి సాయం అందించారు.
స్నేహానికి చిహ్నంగా తన బ్యానర్ కు స్నేహ చిత్ర అని పేరు పెట్టారాయన. భారత రష్యా స్నేహ కరచాలనాన్ని చిహ్నంగా ఎంచుకున్నారు. నారాయణమూర్తి దర్శక నిర్మాతగా తెరకెక్కిన తొలి చిత్రం అర్ధరాత్రి స్వతంత్రం. ఈ చిత్రం షూటింగ్ ను 1984 జూన్ 10న రంపచోడవరంలో ప్రారంభించారు. ఆ చిత్రాన్ని 16.5 లక్షల రూపాయలతో పూర్తి చేశారు. సెన్సార్ తో వచ్చిన చిక్కులను కొంతమంది వ్యక్తుల సహకారంతో అధిగమించి సినిమాను 1986 నవంబర్ 6న దర్శకుడు టి. కృష్ణ వర్ధంతి రోజున విడుదల చేశారు నారాయణమూర్తి. ఆ చిత్రంలో ఆయన ఒక నక్సలైట్ పాత్రను పోషించారు. చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. విశేష ప్రజాదరణ పొందింది. తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రాల్లో మంచి వసూళ్లు రాబట్టుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. వంగపండు ప్రసాదరావు రాసిన పాటలు, పిఎల్ నారాయణ సంభాషణలు, నారాయణమూర్తి కథ, చిత్రానువాదము, దర్శకత్వం చిత్ర విజయానికి ఎంతగానో దోహదం చేశాయి. భారతదేశం బాధలు చూసి వచ్చిన స్వతంత్రం ఏమైందని పిచ్చికి పిచ్చికి పిస్తూల్ పట్టుకుందట. బహుళ జాతుల కంపెనీలకు